ఉప్పు చేప కోడిగుడ్లు వేసి చిక్కుడుకాయ కర్రీ చేసి చూపించబోతున్నానండి. దీనికోసం పావు కిలో చిక్కుడుకాయలు తీసుకున్నాను. ఇవి ఎర్ర చిక్కుడుకాయలు అనమాట. అలాగే 3 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే 3 పచ్చిమిరపకాయలు, 4 కోడిగుడ్లు తీసుకున్నాను. ముందైతే కోడిగుడ్లని ఒక గిన్నెలో వేసుకుని నీళ్లు వేసుకుని నిమ్మదబ్బ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు ఉల్లిపాయలు, చిక్కుడుకాయలు శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉడికించుకున్న గుడ్లు పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్పు చేపల్ని ముక్కలుగా కట్ చేసుకుని కోడిగుడ్లు ఉడికించుకున్న వేడి నీళ్ళలో వేసుకుని నానబెట్టుకోవాలి. ఇలా వేడి నీళ్ళలో వేసుకోవడం వల్ల పైన గారంతా వదిలిపోతుంది. ఇవి సముద్రపు చేపలండి, తెల్ల సావడాయి ముక్కలు అనమాట. ఇప్పుడు కూర కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఉడికించి పెట్టుకున్న గుడ్లకి ఘాట్లు పెట్టుకుని ఇలా నూనెలో వేసుకుని దోరగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో వేడి నీళ్ళలోంచి తీసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు చేప ముక్కలను కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల నీచు వాసన అనేది ఉండదండి. కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేయించుకుని వీటిని కూడా తీసుకుని గుడ్లు తీసుకున్న ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని కొంచెం 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకుని కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసుకుని దోరగా ఒక 2-3 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. ఇవి బాగా మగ్గించుకుంటే కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇవి ఇలా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకుని వీటిని కూడా మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల నీచు వాసన అనేది ఉండదు. వేసుకుని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల కారం వేసుకుని ముక్కలకి ఉప్పు కారం పట్టేలాగా బాగా కలుపుకొని వేయించి పెట్టుకుని ఉప్పు చేప ముక్కలు అలాగే కోడిగుడ్లు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 1 గ్లాస్ నీళ్లు వేసుకుని ఒకసారి మొత్తం అంతా మళ్ళీ మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా బాగా దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే, వేడి వేడిగా ఉప్పు చేప కోడిగుడ్డు వేసి చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి ఉప్పు చేప అంటే ఇష్టం కామెంట్ చేయండి. ఇది రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.